హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేకే వ్లాగ్స్. ఎలా ఉన్నారో మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టైం అయితే కరెక్ట్గా 12 గంటలు అయింది. ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసిన. పొద్దున్నే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా పని ఉందా. ఇప్పుడు కూడా నా పని అయిపోలేదు, ఇంకా ఎక్కువ ఉందన్నమాట పని. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలా. మార్నింగ్ వచ్చి చిత్రాన్నం చేసిన, టిఫిన్ మాత్రమే మా హస్బెండ్కి బాక్స్ కట్టేసినాను. లంచ్ చేయలేదన్నమాట. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చేలోపు లంచ్ అయితే ఫినిష్ చేసేయాలా. చిన్నోడైతే పనుకున్నాడు. కిచెన్లోకి అడుగు పెడతానే మా చిన్నోడైతే వేసేసినాడు. ఇంకా వాడి కోసం అని చెప్పేసి క్యారెట్ బీట్రూట్ రైస్ వేసి ఉడకబెట్టి మిక్సీకి వేసి తినిపించేసినాను. ఇంకా కిందికి ఇచ్చి వంట అయితే స్టార్ట్ చేయాలా. ఇక్కడ మా పెద్దోడు చూడండి ఏం చేస్తున్నాడు బయట. ఏం చేస్తున్నావు? పట్టు. విన్నారు కదా, నీళ్లు పడుతున్నాడట. అప్పుడే నా కొడుకు ఎంత పెద్దోడు అయిపోయినాడో అనిపిస్తుంది. ఎంత బాగా హెల్ప్ చేస్తాడో పనిలో. ఇలా ఉంటే ఇదైతే ఆకుకూర పప్పు కోసం రెడీ చేసి పెట్టిన. ఇంక ఇది దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి. ఇదైతే మునగాకు గుడ్డేసి ఎప్పుడు ఫ్రై చేసిండలేదు నేను, నాకు రాదన్నమాట. మా అమ్మని అడిగిన ఫోన్లో, చెప్పింది. ఇంక అలాగే చేద్దామని చెప్పేసి రెడీ చేసి మా చిన్నోడిని మళ్ళీ పడుకోబెట్టేసిన. వంట అయితే ఇంకా కాలే, అందుకే మామిడికాయలు కోసుకొని తింటున్నాను. మా హస్బెండ్ వస్తున్నారంట. ఆకుకూర పప్పు అయింది, మునగక్క తాలింపు అయిపోయింది. ఇంకా ఇది దొండకాయ తాలింపు అయితే ఇంకా కాలేదన్నమాట. ఇల్లంతా ఇంత గలీజ్ ఉంది. అన్ని వంటలు చేస్తే ఇంత గలీజ్గా ఉండదా చెప్పండి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలా. ఇంకా చిన్నోడు పనుకున్నాడు, వాళ్ళు లేసేలో క్లీన్ చేసేస్తా. సూపర్ ఉంది. మునగాకు ఎగ్ ఫ్రై అంటే సూపర్ ఉంది అబ్బా. నిజంగా ఫస్ట్ టైం చేసిన, మా అమ్మ చెప్పినట్టు చేసిన, చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్ కూడా బాగా నచ్చిందంట. తినేసి డ్యూటీకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు నేను తింటాను. 3 గంటలైంది టైం. మధ్యాహ్నం లంచ్ చేయగానే ఫుల్గా నిద్ర వచ్చేసింది. పిల్లలు నేను ముగ్గురం పడుకునేసినాం. ఇప్పుడు లేచినాం. ఇంకా వీళ్ళకి నీళ్ళు పెట్టినా స్నానం చేపిద్దామని చెప్పేసి. ఇంకా వీళ్ళకి స్నానం చేపించేసి ఇంకా వంట కూడా చేయాల్సిన అవసరం లేదు కదా, మధ్యాహ్నమే చేసిన. నైట్కి రైస్ ఒకటి పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. ఇక్కడైతే టీ చేసుకుంటున్నా, టీ తాదామని చెప్పేసి. టీ తాగేసి పిల్లలకు స్నానం అయితే చేపిస్తాను. ఖచ్చితంగా వాన వస్తుంది, ఎందుకంటే మా హస్బెండ్ 7 గంటలకు వచ్చినాడు ఇంటికి. ఎప్పుడు 10 గంటలకు వస్తాండి, ఈరోజు 7 గంటలకి వచ్చినాడంటే ఖచ్చితంగా వాన వస్తుంది. ఈరోజు మీకు చూపిస్తా చూడండి. మా పెద్దోడు సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పి ఇడిసింటే ఫుల్ గోడలంతా గలీజ్ చేసి పెట్టినాడు. ఇది జస్ట్ హాల్లో మాత్రమే, బెడ్రూమ్ ఇంకా ఘోరంగా చేసి. ఒకసారి బెడ్రూమ్లో చూడండి, అస్సలు ఇది ఇల్లేనా అన్నట్టు ఉంది కదా, చాలా ఘోరంగా చేసినాడు. అమ్మో, ఇక్కడ చూడండి. వచ్చే నెలలో పెయింట్ కొట్టిద్దామంటాను మా హస్బెండ్. ఈ ఇల్లు అంతా పెయింట్ కొట్టాలంటే ఎంత తీసుకుంటారో ఏమో, నాకు తెలిసి ఒక 10,000 అవుతుంది. అన్నం ఒకటి చేయట్లా, వంట అంతా మధ్యాహ్నమే అయిపోయింది. రేపు చికెన్ పికిల్ చేసుకుంది నాకనే. చేసుకుందినా వద్దా చెప్పు. ఇప్పుడైతే మా అత్తమ్మ ఇంటి దగ్గరికి పోతున్నాము. మా దాని అవిల్లో అని పట్టినాడు, అందుకనేసి అత్తమ్మ ఇంటి దగ్గరికి పోతున్నాము. ఆటికి పోతున్నావు డాని, ఆటికి పోతున్నా. అవ్వ ఇంటికి టైం
అవుతుంది. ఇప్పుడు వచ్చినాము ఇంటికి మేము. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.